హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఈరోజు మార్కెట్లో ఏం జరిగిందో చూద్దామండి. నిఫ్టీ 36 పాయింట్స్ డౌన్ అయ్యి 22,882 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 130 పాయింట్స్ గెయిన్ అయ్యి 48,245 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ సెన్సెక్స్ 96 పాయింట్స్ డౌన్ అయ్యి 72,989 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ కూడా మార్కెట్లు పడినట్టే మనం భావించాలండి, ఎందుకంటే గ్యాప్ డౌన్ అయింది. మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి నిఫ్టీ చూడండి నిన్న క్లోజ్ అయిన దాని కింద క్లోజ్ అయింది. ఇది నెగటివే. ఇది కూడా సెన్సెక్స్ నిన్న క్లోజ్ అయిన దాని కిందనే క్లోజ్ అయింది. గ్యాప్ డౌన్ అయ్యి పైకి వచ్చింది, కాకపోతే నిన్న క్లోజ్ అయిన దాని కింద క్లోజ్ అయింది కాబట్టి నెగటివే అండి ఇవి రెండు. ఒక బ్యాంక్ నిఫ్టీ మాత్రం నిన్న క్లోజ్ అయిన దానికి కొంచెం పైన క్లోజ్ అయిందండి. ఒక బ్యాంక్ నిఫ్టీ అందుకోసమే పాజిటివ్లో 130 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది, గ్రీన్లో కనబడింది. చాలా రోజుల తర్వాత గ్రీన్లో కనబడిందండి బ్యాంక్ నిఫ్టీ. ఇంకా నిఫ్టీ ఉన్ను సెన్సెక్సే గ్రీన్లో కనబడేది ఉంది. ఇవాళ నుంచి ట్రంప్ విధిస్తున్న సుంకాలు ఏదైతే చైనా కెనడా మీద ఉన్నాయో అవి అమల్లోకి వచ్చినాయండి. అందుకోసమే ఈరోజు మార్కెట్లు గ్యాప్ డౌన్ అయినాయి. కానీ మార్కెట్ లేచే ప్రయత్నం చేసింది, కానీ చూద్దామండి. మనం ఇప్పుడు లెవెల్స్ చెప్పుకుంటాంగా, అప్పుడు చూద్దాం విషయం ఏందనేది మనకు అర్థమైపోతుంది. ఒకసారి రేపటి లెవెల్స్ చెప్పుకుందామండి. నిఫ్టీ చూడండి 22,100 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 22,000 కాల్ బై చేయాలండి. 22,050 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 22,200 పుట్ బై చేయాలి. బ్యాంక్ నిఫ్టీ చూడండి 48,300 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 48,000 కాల్ బై చేయాలి. 48,200 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 48,500 పుట్ బై చేయాలి. సెన్సెక్స్ చూడండి 73,000 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 72,700 కాల్ బై చేయాలి. 72,900 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 73,200 పుట్ బై చేయాలి. వీటి లెవెల్స్ చెప్తాను చూడండి. నిఫ్టీ 50 చూడండి 22,000 కాల్ బై చేయాలంటే ప్రీమియం క్యాండిల్ 145 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడే బై చేయండి. టార్గెట్ 185. 22,000 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 170 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడే బై చేయండి. టార్గెట్ 220. 48,000 కాల్ బై చేయాలనుకుంటే 1,035 మీద ప్రీమియం క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి, టార్గెట్ 1180. 48,500 పుట్ బై చేయాలనుకుంటే 735 మీద ప్రీమియం క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి, అప్పుడే బై చేయండి. టార్గెట్ 870. సెన్సెక్స్ చూడండి 72,700 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 620 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 720. 73,200 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 570 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 680. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? ఒకసారి అనాలిసిస్లో చూద్దామండి. 1 డే క్యాండిల్ వెళ్దాం. ఈ బ్లాక్ లైన్ చూసారండి, ఇది ఎంత? 21,710. నిఫ్టీ 50 గురించి చెప్తున్నాను. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకొని ప్రైస్ పైకి వెళ్ళింది అండి. ఇప్పుడు దాని దగ్గరలో ఉందండి. ఇది అక్కడ దాకా రాకుంటే ఓకేనండి, వస్తే మాత్రం కింద క్రాస్ అయితే కిందికేనండి మార్కెట్. కానీ ఇవాళ కొంచెం మార్కెట్కి గ్యాప్ డౌన్ అయినా కూడా పైకి వచ్చి క్లోజ్ అయ్యే ప్రయత్నం చేసింది. బ్యాంక్ నిఫ్టీ చూద్దామండి. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతేనండి, గ్యాప్ డౌన్ అయినా కూడా పైకి వచ్చే ప్రయత్నం చేసింది. కొంచెం గ్రీన్ క్యాండిల్ ఏర్పరిచిందండి, పాజిటివ్లోనే క్లోజ్ అయింది. నిన్న క్లోజింగ్ కంటే ఇవాళ బాగానే బెటర్గానే బ్యాంక్ నిఫ్టీ పర్ఫామ్ చేసింది. ఇక నిఫ్టీ 50 సెన్సెక్స్ ఏముంటాయని తెలుసు కదండి. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ ఉంది చూసారా, ఈ ఏరియాలోకి వచ్చిందండి, ఈ ప్లేస్లోకి వచ్చింది. అది ఇక్కడ నుంచే రివర్స్ అయింది. ఇవాళ ఇది ఎక్స్పైర్ అయింది కదండి. సో మార్కెట్ మీద హోప్స్ పెట్టుకోబుద్ధి అవుతుంది, కానీ
అంతా బాగానే ఉందండి. మార్కెట్ని అసలు అనేది లేదండి. డాలర్ ఇండెక్స్, యుఎస్ బాండ్ అన్నీ నెగిటివ్లో ఉన్నాయి. ఇవి మనకు పాజిటివ్. ఈవెన్ క్రూడ్ ఆయిల్ కూడా నెగిటివ్లోనే ఉందండి. అయినా కూడా కొంచెం ఇది ఈ పైకి వచ్చే ప్రయత్నం చేసింది చూడండి మార్కెట్. ఎందుకో నాకు ఇప్పుడు కాదండి, రేపు ఎట్లాగో దీనిది నిఫ్టీ 50ది థర్స్డే ఉంటుంది కదా, ఎల్లుండి ఉంటుంది నిఫ్టీ 50ది. సో ఈ సిక్స్త్ అయిపోవాలండి. అంటే ఈ ఎక్స్పైరీ అయిపోవాలి మళ్ళీ ఫ్రైడే నుంచి ఏమన్నా మనం మార్కెట్లో పాజిటివ్ మూవ్ చూడొచ్చేమో అని అనుకుంటున్నానండి. పాజిటివ్ మూవ్ రావచ్చు ఫ్రైడే నుంచి. ఈ 2 days ఈ విధంగానే ఉంటుందండి. గ్యాప్ డౌన్ అవ్వడం, పైకి రావడం, లేకుంటే గ్యాప్ అప్ అయి కిందికి రావడం, అదే ఏరియాలో క్లోజ్ అవుతుందండి. ఎందుకంటే ఎక్స్పైరీకి దగ్గర ఉన్నాం కాబట్టి మార్కెట్ అదే విధంగా ప్రైస్ మూవ్ అవుతుంది. ఓకేనా, ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఇంకోటి, టెలిగ్రామ్ ఫాలో అవుతున్నారా? ఇందులో నేను మార్నింగ్ చార్ట్స్ షేర్ చేస్తానండి. ఈ చార్ట్లు షేర్ చేసిన ప్రకారం మీరు ట్రేడ్ చేసుకుంటే సరిపోతుందండి. నేనేం ప్రత్యేకించి లెవెల్స్ ఇవ్వని అవసరం లేదు. మార్నింగ్ ఇది దేనికి సంబంధించిందంటే బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది. ఇవాళ ఒక్క నిమిషం చూడండి. 5 minutes క్యాండిల్ చూడండి. ఇక డే ఆఫ్ మీద క్లోజ్ అయిందండి. మేబీ డే హ్యాండ్ని టచ్ అయింది. ఓకేనా, ఇది టార్గెట్ రీచ్డ్. బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఇక డే ఆఫ్ మీద క్లోజ్ అయింది. మేబీ డే హ్యాండ్ని టచ్ అయింది, బ్లూ మేబీ డే హ్యాండ్. ఓకేనా, ఇది సక్సెసా? సెన్సెక్స్ చూడండి, సెన్సెక్స్ మాత్రం రాలేదండి. ఈ రెడ్ డే ఆఫ్, బ్లూ డే ఆఫ్ అంటే ఈ రెండింటి మధ్యనే ప్రైస్ ఉండిపోయిందండి. గ్యాప్ ఎక్కువ ఉంది కదండి, అందుకోసం ఇవాళ ఎక్స్పైరీ కూడా కాబట్టి ఈ రెండింటి మధ్యనే మూవ్ అయ్యి అక్కడనే, అంటే ప్రీమియమ్స్ 0 చేయాలి కదా, అందుకోసమని మూమెంటం అనేది ఎక్కువ లేదు. ఓకేనా అండి, ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 2 సక్సెస్ అయినాయండి. మన మూమెంట్ అంటే చెప్పాను కదండి, ఈ ఫ్రైడే నుంచి చూద్దాం. ఈ ఫ్రైడే నుంచి పాజిటివ్ ఉంటుందని అనుకుంటున్నాను. గ్యాప్ అప్ అయింది అంటే ఇక మూమెంట్ ఉంటే, వన్ సైడ్ మూమెంట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి ఈ ఫ్రైడే నుంచి. కాబట్టి మీరు రేపు ఎల్లుండి ఈ 2 రోజులు పెద్దగా ట్రేడ్లో పార్టిసిపేట్ చేయకండి. ఒకవేళ చేస్తే మాత్రం నేను ఇచ్చాను కదా, యాజ్ పర్ ఈ చార్ట్స్ నేను ఏదైతే షేర్ చేస్తున్నానో ఆ చార్ట్స్ ప్రకారమే డే ఆఫ్ మీద పడితే కింద కాల్ని బై చేస్తాం, డే ఆఫ్ కింద పడితే కింద పైన పుట్ను బై చేస్తాం. ఇది మాత్రం గుర్తుంది, అది ఆ విధంగా చేసుకోండి ప్రాపర్లీ, స్టాప్ లాస్ తోటి. ఓకేనా, అట్లా చేసుకొని 2 రోజులు మనకైతే ఏం ప్రాబ్లం లేదండి. మన వీడియోస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో, మన లెవెల్స్ ఫాలో అయితే ప్రాబ్లం ఏం లేదండి. మా అయితే స్టాప్ లాస్ హిట్ అవుతుంది, 500 రూపీస్ వెళ్ళిపోతాయి. లేదంటే టార్గెట్ ఇస్తే 2-3% ఇస్తుంది ఖచ్చితంగా. ఓకేనా, వేరే వాళ్ళకి ప్రాబ్లం, ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవ్వరో, పాపం కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎలా ట్రేడ్ చేయడో తెలియదు, వాళ్ళకి ప్రాబ్లం అండి. మనకు మాత్రం ఏం ప్రాబ్లం లేదు. మన లెవెల్స్ ఖచ్చితంగా ఫాలో అయితే సరిపోతుంది. ఫ్రైడే నుంచి అయితే మూమెంట్ ఉంటుందండి. ఇది నా హోప్ అండ్ గెస్ అండి. నేను ఖచ్చితంగా పైకి వెళ్తుందని మీరు మైండ్లో ఫిక్స్ అవ్వకండి. నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంత మూవ్ అయిన తర్వాత ఇవి ఆల్మోస్ట్ లోకి వచ్చినాయండి. ఇవి నిఫ్టీ 50 చూసినరా, ఇక ఇంకెంత ఉందండి నిఫ్టీ 50కి? 710 అంటే ఇక్కడికి వచ్చిందంటే ఏముండదండి, డైరెక్ట్ కిందికి వెళ్ళిపోవడం ఉంటుంది. కాబట్టి మార్కెట్ ఈ దాకా రానివ్వదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడైతే గ్యాప్ డౌన్ అయ్యి పైకి వచ్చిందో ఇదే లెవెల్ని అంటే ఈ లెవెల్ లోపలనే ఉండొచ్చు మార్కెట్ అని అనుకుంటున్నాను. రేపు గ్యాప్ అప్ అయి గ్యాప్ డౌన్ అది ప్రైస్ కిందికి రావచ్చు, అలా కూడా జరగచ్చు. మళ్ళీ సేమ్ ఇక్కడున్న ప్లేస్లోనే ఎక్కడైతే ఏ ప్లేస్లో క్లోజ్ అయిందో ఇవాళ, రేపు కూడా అదే ప్లేస్లో క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంతా గ్యాప్ డౌన్ గ్యాప్ అప్దే ఉంటుందండి. ఒకసారి సెన్సెక్స్ చూద్దామండి, అసలు రేపు ఈ పరిస్థితి ఏందో మనకు కొంచెం ఐడియా అయ్యచ్చు.
SGX నిఫ్టీ ఇంకా -156లోనే ఉందండి. ఇప్పుడు 6 ఇది ఇంకో 1 అవర్లో స్టార్ట్ అవుతుంది. ఏమన్నా ఉంటే నేను టెలిగ్రామ్లో పెడతానండి, ఓకేనా. టెలిగ్రామ్ మాత్రం నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. లింక్ ద్వారా యాడ్ అవ్వండి. ఈ విధంగా నేను స్క్రీన్ షాట్లు ఇస్తాను. దీని ద్వారా మీరు ట్రేడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకేమైనా ఉంటే నేను గైడెన్స్ కూడా ఇస్తుంటాను మధ్యన. వాటిని గైడెన్స్ ప్రకారం ఫాలో అవ్వండి, ఓకేనా. ఇంకేమైనా ఉన్నాయండి? నేను చెప్పేటి ఏం లేవు. లెవెల్స్ కూడా చెప్పేశాను, ఇవి చెప్పాను, అండ్ లెవెల్స్ కూడా చెప్పేశాను, ప్రీమియం క్యాండిల్కి సంబంధించినవి, ఓకేనా. సరేనండి, ఇంతేనండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూపులలో షేర్ చేయండి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నా వీడియోని కొన్ని ఏమైనా ఉంటే కామెంట్స్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే, ఓకేనా. నాకు తెలిస్తే చెప్తాను, సాల్వ్ అంటే మీకు వివరించే ప్రయత్నం చేస్తాను, ఓకేనా. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఓకేనండి. మరో వీడియోతో నేను మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.